రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు వైభవం. ఆయన జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. ప్రతిదీ కష్టపడి చేశాడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. అందుకే ఎన్టీఆర్ ఒక ఆదర్శంగా మిగిలారు. 49లో మన దేశం నటుడిగా క్యారియర్ మొదలుపెట్టాడు. పాతాళ భైరవి, మాయా బజార్, లవకుశ, దానవీర సూరకర్ణ, గుండమ్మ కథ, ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలు నటించాడు. దేవుళ్ళు చూడలేదు గాని శ్రీరాముడు ఎట్టుంటాడో, శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో, కర్ణుడు ఎట్టుంటాడో చూడాలంటే అది ఎన్టీఆర్ రూపంలోనే మనం చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సినిమాల్లోనే కాదు, ఒక రాజకీయాల్లో ఒక ఆదర్శ నేత. ఏ దేశానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చెప్పినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుట్లో 2 రూపాయల కేజీ బియ్యం, సగం ధరకే చీర దోవతి, 50 రూపాయలకే HP కరెంట్ ఇవ్వడం, ఇలాంటి పేదవాళ్ళందరికీ పక్కా ఇళ్లు కట్టడం.